హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని టాటూని మరొక చక్కని శ్లోకాన్ని కూడా చెప్పుకుందాము. యస్య త్వేతాని చత్వారి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. మరొకసారి చదువుతాను. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. దీని మీనింగ్ ఏంటంటే ధృతి అంటే పట్టుదల. ధృతి అంటే పట్టుదల. దృష్టి అంటే ఏకాగ్రత. ఇంకా మతి అంటే బుద్ధిబలం, ప్రణాళిక రచన, ప్లానింగ్ తదితరాలన్నీ దీనిలోకి వస్తాయి. దాక్ష్యం దక్షత, సమర్థత. ఈ నాలుగు ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది. అని రామాయణం సుందరకాండలో ఈ పద్యాన్ని మనకి చెప్పారు. ఎంత చక్కటి పద్యమో కదా. మనం ఏదైనా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని అంటే చక్కటి పట్టుదల మరియు ఏకాగ్రత, ఇంకా బుద్ధిబలం, దక్షత, సమర్థత ఇవన్నీ ఉండాలి. అప్పుడే మనం ఏ పనిలోనైనా విజయాన్ని సాధించగలం. ఎంతకంటే గొప్పగా ఏ పాశ్చాత్య గ్రంథాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పారో నాకు చెప్పండి. దీన్ని మనం అర్థం చేసుకొని ఆచరించి మన వ్యక్తిత్వాలని మంచిగా మలుచుకోవాలి. నేర్చుకోవలసింది చాలా ఉంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ పద్యాలను నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అలాగే ఈ టాటూ డ్రాయింగ్
ఇవన్నీ కూడా నేర్పించండి పిల్లలకి. అందంగా, ఆనందంగా మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడం ఎలాగో అన్ని రంగాలలో తర్ఫీదిస్తూ వీలైనన్ని కళారంగాలను ప్రోత్సహిస్తూ మీ వంతు కృషి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.